నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, వంగవీటి మోహన్ రంగా హత్య వెనకాల ప్రధానంగా టీడీపీ ఉంది. ఆయన హత్య చేసింది టీడీపీయే, టీడీపీ నేతలే. నాడు టీడీపీ అధికారంలోనే ఆయన హత్య జరిగింది. వారే దీనికి బాధ్యులు, వారే వాంటెడ్గా వంగవీటి మోహన్ రంగాని హత్య చేశారని దాసరి రాము గారు, ప్రముఖ కాపు నేత అయితే ఆయన మొన్న మాట్లాడారు. తర్వాత పవన్ కళ్యాణ్ని అనేక విమర్శలు చేశారు. తర్వాత నన్ను వేటాడుతున్నారు, నన్ను వెంటాడుతున్నారు, నేను వాస్తవాలు చెప్తుంటే ఓర్చుకోలేకపోతున్నారని కూడా ఆయన మాట్లాడుతున్నారు. కొన్ని ట్రోల్ గ్యాంగ్స్ని పెట్టుకొని కొన్ని వ్యవస్థీకృతంగా నా మీద దాడి చేస్తున్నారని దాసరి రాము గారు అయితే చెప్పారు. దీని మీద ఏమంటారంటే, కాపుల కోసం జెన్యూన్గా ఫైట్ చేసిన వ్యక్తులు ముద్రగడ గారు కానీ, దాసరి రాము లాంటి వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఒక సఫరింగ్ లో ఉన్నారు అనేది అయితే మనకు కనపడుతుంది. ఏమంటారు దీని మీద? ఇప్పుడు వాళ్ళు సఫరింగ్స్కి అంటే నేను అంటుంది ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ కోసం సఫర్ అవుతూనే ఉన్నారు. వాళ్ళు ఈ రోజుకి సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళే వాళ్ళ మీద ప్రతిదాడులు చేస్తుంటే, ఓ ముద్రగడ గారు కానీ, ఇప్పుడు వాళ్ళ రీసెంట్ పాస్ట్ లో దాసరి రాము గారు, కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పుడు ఏదో వాళ్ళ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారిని అడిగి మా అబ్బాయి కొట్టే కట్టి, లేకపోతే మా అమ్మాయి కొట్టే కట్టి, లేకపోతే మన రాజకీయ భవిష్యత్తు చూసుకో అన్న నేపథ్యాలు వాళ్ళ దగ్గర ఉంటే సామాజిక వర్గ పరంగా అయ్యో అని అనుకోవచ్చు. వాళ్ళేందండి అసలు ముద్రగడ గారు అయితే ఆ బీసీల్లో కలపడానికి, కాపు సామాజిక వర్గానికి ఆయన తాపత్రయపడ్డాడు. ఈయన ఇంకా ఆరోగ్యాన్ని, ఇంట్లో పిల్లల యొక్క స్థితిని అన్నిటినీ పణం పెట్టి నెక్కచ్చిగా నిలబడి 21 స్థానాలకి ఆయన పోరాటం చేయబట్టి గెలిచారు. ఆ సామాజిక వర్గాన్ని ఏకతాటి మిత్తాడు. ఏరు దాటిన తర్వాత ఆయన్ని మర్చిపోయి ఆయనతో ఆ విధంగా మాట్లాడడం, ఎంతసేపు నువ్వు నీతో భజన చేసుకుంటూ తిరగకుండా ఉన్న వాళ్ళందరితోనూ అంబటరాంబ గారు పేరు పక్కన ఈయన పేరు జోడించి మాట్లాడేస్తే వైఎస్ఆర్సీపీ అయిపోతారా? అసలు నాకు అర్థం కావట్లేదు విషయాలు. మిమ్మల్ని గెలిపించడానికి ఆయన పోరాడింది వైఎస్ఆర్సీపీతో కదా. అవును, మిమ్మల్ని గెలిపించి స్థానం మీద కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఎలా అవుతాడు? ప్రాథమిక లాజిక్ కూడా లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? ఇప్పుడు దాసరి రాము గారిని మీరు అంబటరాంబాబు గారి పేరు పక్కన పెట్టడంలో, అంబటరాంబాబు గారు ఇస్ స్టాన్స్ లాంజరర్ ఫర్ దాని ఏమంటారు, లాయలిస్ట్ టు రెస్పెక్ట్ టు వైఎస్ఆర్సీపీ. ఈయన మీకు లాయల్టీ టువర్డ్స్ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి మీకు ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ చేసి ఆయన తాపత్రయపడితే, మీరు గెలిచిన 21 స్థానంలో ఒక వైటల్ రోల్ ప్లే చేశాడు ఆయన. ఏమీ కాకుండా ఆయన గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆయన అడుగుతుంది ఏంటి, మీరు మాడిన మొన్న మాటలు ఉన్నాయి ఎంత దయనీయంగా ఉన్నాయంటే, ఓ రెడ్డి సామాజిక వర్గం, అరే భయ్ చౌదరి సామాజిక వర్గం బయట చంద్రబాబు గారి గురించి ఎలా మాడతారో మమ్మల్ని అడుగు చెప్తాం. రెడ్డి సామాజిక వర్గం రా అసలు రాయలసీమ తిరుగుదాం, జగన్మోహన్ రెడ్డి చేసాడని ఇంతమంది మాడతారు. అవును, అక్కడ బయటకు వచ్చి దాసరి రాము గారు అందుకే అంటారు, కాపు సామాజిక వర్గంలో కొంతమంది మొగాళ్ళు ఉంటారు, మొగాళ్ళలాగే మాడతారు. వాళ్ళు సామాజిక వర్గం కోసమే పరితపిస్తూ ఉంటారు. అంటే సామాజిక వర్గ విస్తృత ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు అనేది లేకుండానే దాసరి రాము గారు కానీ చేశారు. ఎవరైనా సరే సార్, వాళ్ళ ప్రైమరీ మోటో మీ అన్నయ్య గారి దగ్గర నుంచి ఈ రోజు దాకా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసుకుందాం అన్న తపనే తప్ప వాళ్ళకి, వాళ్ళేదో ముఖ్యమంత్రి అయిపోదాం ముద్రగడ గారు పార్టీ పెట్టుకోలేదు, ఏ పార్టీ వెనకాల తిరగలే. అవును, ఆయనకి ఆ రోజుతో అయిపోయింది. ముద్రగడ గారు ఎప్పుడైతే బీసీ సామాజిక వర్గంలో కలపడం కోసం ఉద్యమం, కాపు ఉద్యమాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. మేబీ వాళ్ళ లాయలిస్ట్ వైఎస్ఆర్సీపీ అనుకోవచ్చు, రెడ్డి అని పేరు పెట్టుకోవచ్చు. ఎవరే మీరు నా పేరు ఇవాళ నా ఇష్టం వచ్చిన పేరు నాకు నచ్చలేదు, ఇవాళ కేఎస్ ప్రసాద్ అని పేరు నేను మార్చుకోవడానికి నాకు వెసులుబాటు ఉంది. 100 రూపాయలు చలన కట్టి పేపర్ నోటిఫికేషన్ ఇస్తే రేపటి నుంచి నా పేరు నా మారిపోద్ది, మీరు రాపడానికి. ఇప్పుడు చాలా మంది నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో ముస్లిం సామాజిక వర్గం పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళు హిందువులు కాకుండా పోతారా సార్? కడప దర్గాకి వెళ్ళి మొక్కుకుంటారు, మొక్కు తీర్చుకోవడానికి ఎంతో మందికి ముస్లిం పేర్లు ఉంటాయి, వాళ్ళు హిందువులు కాదంటే. అందుకే అవగాహన కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, తల తీసి మొల్లో వేసుకుంటాను, నాది నేను చెప్పిన మాట కట్టుబడి లేకపోతే అన్న దగ్గర ఆయన పేరు మార్చుకొని చూపించాడు. ఎంత గట్స్ కావాలండి దానికి? ఆ గట్స్ మీలో ఉన్నాయా? ఖచ్చితంగా కంపేర్ చేస్తాను నేను. ముద్రగడ గారి డెసిషన్ వెనకాతల రెడ్డి అనే పదం తగిలించుకోవడానికి ఎంత గట్స్ కావాలి? ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డాడు, తను ఎక్కడ వెనక్కి తగ్గలేదు, వెనక్కి తీసుకోలేదు. ఇది కాకపోతేనే పేరు మార్చుకొని చూపించాడు. నువ్వు ఔన్నత్యం కింద ఫీల్ అవ్వలేదు, యాస్ మా సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలో మాట తప్పర్రా అని. చౌదరి సామాజిక వర్గంలో చంద్రబాబు గారిని అంటారా, రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళు ఏమని అంటారా? వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ జరిగి ఇవాళ సమాజంలో ఉన్నత వర్గాల కింద చలమణి అవుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. అవును, ఆ సామాజిక వర్గ పరంగా ఒకరికొకరు చేయూతనిచ్చుకుంటారు. మీరేం చేస్తున్నారు? మీ చేయూత తీసుకెళ్లి చంద్రబాబు గారి చేయూత ఇమ్మని మీ వాళ్ళని అడుగుతున్నారు. మీకు మొఖం జల్లక దాసరి రాము గారు లాంటి వ్యక్తుల్ని వాడి ఇవాళ ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగించబడిన తర్వాత అవతల పక్క పడేస్తానంటే మళ్ళీ వాళ్ళు మాడవలసి వస్తుంది.
ఎందుకంటే మాకు చాలా కావాల్సిన వ్యక్తులు వాళ్ళు. 2 తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు చూసుకుంటే టాప్ 20లో మొత్తం రెడ్లు కమ్మలతో నిండిపోయి ఉంటుంది. ఒకళ్ళు ఇద్దరు వెలమలు కూడా ఉన్నారు. కానీ కాపుల సంఖ్య చూస్తే అసలు చాలా నామమాత్రం, 1-2 కూడా ఉన్నారో లేరో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గ ప్రజలు కూడా ఆర్థికంగా ఎంతో కొంత ఈ 2 సామాజిక వర్గాల కన్నా కూడా తక్కువ స్థాయిలోనే ఉన్నారు, తక్కువ స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు ఒక హెల్ప్ కోసం అయితే చూస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవటం కానీ, తర్వాత తమ నుంచి ఒక ముఖ్యమంత్రిని తెచ్చుకోవాలని ఒక ఆలోచన చేయటం కానీ జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపులకి నాకు సంబంధం లేదు, నేను కాపు నేతను కాదు, నన్ను వదిలేయండి అనే తరహాలో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? బుర్ర తక్కువతో ఉంటాను నేను మాట్లాడకుండా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం అన్నది తీసుకుందాం. మీరు అన్నట్టు ఒక ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, జాగ్రత్తగా చెప్తాను. ఒక కాంగ్రెస్ స్థాయిలో, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఆయనలో రెడ్డి సామాజిక వర్గం అప్లిఫ్ట్మెంట్ జరుగుతుంది అనుకుందాం. ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. అలాగే చౌదరి సామాజిక వర్గం, చంద్రబాబు గారు అనుకోండి, గతంలో రామారావు గారు అనుకోండి, ఆంటర్‌ప్రెన్యూర్షిప్స్ లో వాళ్ళకి ఒరిజినల్ గా ఉన్నదాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతున్నారు. అదే మీ సామాజిక వర్గంలో పరంగా మీరు కనుక ముఖ్యమంత్రి అయితే ఆ సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎస్టాబ్లిష్ అవుతారు? అవును, ఇది కాన్సెప్ట్. మీకు ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఉండాలంటే దానికి చదువుకోవాలి. చదువు లేకపోవడం వల్ల వచ్చిన ఉపద్రవం ఇది. మీకు సామాజిక వర్గాన్ని డిజైన్ చేసుకున్నా ఓన్ చేసుకోవడం అనేది దట్స్ యువర్ కాల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే సామాజిక వర్గం చూస్తున్న దృక్పథం వేరు. ఆ దృక్పథం మీకు అర్థం అవ్వాలంటే ఎలక్షన్లో మా వాళ్ళు ఓట్లు వేసేస్తే నేను ఉప ముఖ్యమంత్రి అయిపోతానని జేబులో చెంతికిలకి చెగోడీలకి సరిపెట్టుకుంటే కుదరదు. ఆ సామాజిక వర్గ అప్లిఫ్ట్మెంట్ ఎప్పుడు జరుగుతుందంటే ఉన్నత ప్రమాణాలతో ఉన్న ముఖ్యమంత్రి స్థానం అధిరోహిస్తే అన్న లాజిక్ ఎప్పుడైతే మీరు మిస్ అవుతారో మీరే ఫస్ట్ అండ్ ఫిట్. అంటే ఆయనలో ఒక హిపోక్రసీ కూడా కనపడుతుంది నాకు. ఆయన చూస్తే గత 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేశారు. నెంబర్ ఆఫ్ కాపు ఓటర్స్ ఎక్కువగా ఉన్న టాప్ 2 నియోజకవర్గాలు అవి. ఆ తర్వాత పిఠాపురంలో చేశారు మొన్న. ఆయన నేను కాపుని కాదు, నేను భారతీయ సార్, జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఈయనతో ఏటీ కాదు. ఈయన చిన్నప్పుడు చూడండి పిల్లలు భయపడుతుంటే రోడ్డు దాటించడానికి మన అమ్మో నాన్నో చేయి పట్టుకుని మన వీధిలో ఉన్న ఒక్కొక్కరు గరుస్తాయి అన్నప్పుడు రోడ్డు దాటించడానికి ఎలా ఉపయోగపడతారో అలా ఈయనకి పిఠాపురంలో గెలవడానికి వర్మగారు లాంటి వ్యక్తి కొవ్వొత్తులా కరిగిపోతే అక్కడ తెలుగుదేశం ఓటు బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఇతను సర్వైవ్ అయ్యాడు తప్ప. ముఖ్యంగా సామాజిక వర్గం అనేది దాసరి రాము గారు లాంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు ఉన్నత ప్రమాణాలతో వాళ్ళు నా బంధో అని చుట్టూ బెల్లం చుట్టూ ఏగలు చేరినట్టు చేరి ఈ నిజంగా బెల్లం అని నమ్మించే కార్యక్రమంలో సక్సెస్ అయ్యారు వాళ్ళు. కానీ ఇది ఇక్కడ ఏది విషయం లేదన్నది ఎలక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళందరికీ. ఇక్కడ వాళ్ళ దృక్పథం ఏంటంటే సామాజిక వర్గ పరంగా మీకున్న తెలివికి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఆయన మీద ఏడుస్తుందా, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఆయన మీద పడి ఏడుస్తుందా అన్న కంపారిజన్ ఇచ్చినప్పుడే మీకు బేసిక్గా బుర్రలో గుజ్జు లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే సామాజిక వర్గం అప్లిఫ్ట్మెంట్ కోసం ట్రై చేస్తుంది. అందులో దాసరి రాము గారికో లేదంటే మీరు కందుల దుర్గేష్ గారికి ఒక మినిస్ట్రీ క్యాబినెట్ ఇప్పించడానికో కాదు. హ్యూజ్ ఇండస్ట్రియలైజేషన్స్ లో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎంతమంది కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్నారు అన్నది ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, ఎందుకు నిన్న కాక మొన్న ఒక చిన్న దీంట్లో రామచంద్ర యాదవ్ లాంటి నాకు 1000 ఎకరాలు ఇవ్వండి బీసీ సామాజిక వర్గం కోసం స్పెసిఫిక్ గా అక్కడ ఇండస్ట్రియలైజేషన్ కోసం అడుగుతున్నాడు. అలాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ లో ఉండి. అమరావతిలో 1000 ఎకరాలు అడుగుతున్నాడు ఆయన స్పెసిఫికలీ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ బీసీ అని. అలా మీరు కాపుల గురించి అడగండి చూద్దాం. 10,000 ఎకరాలు కేటాయించండి సబ్సిడైజ్ రేట్లో కాపు సామాజిక వర్గానికి ఇండస్ట్రియలైజేషన్ ఈ విధంగా చేయడానికి నేను అనుకుంటున్నాను. ఇది చెప్పమంటే చూద్దాం. ఇవేవీ లేనప్పుడే కదా 2 సంవత్సరాల దగ్గర పుణ్యకాలం గడిచినప్పుడు రాము గారు లాంటి వ్యక్తి మాట్లాడితే బాధ వచ్చేస్తుందా నీకు? దానికి సామాజిక వర్గ ట్యాగ్ లైన్ వేసేసి సామాజిక వర్గ కడుపులో పెట్టుకుంటే మనం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, సామాజిక వర్గం కడుపులో పెట్టుకుంటేనే వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి నాకు కులాలకి మతాలకి అతీతంగానే స్టేట్మెంట్ ఇవ్వు ఫస్ట్. అట్లా చౌదరుల మీద ఏడిపో, రెడ్ల మీద ఏడిపో, నీ సామాజిక వర్గం మీద ఏడిపో. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఒక్క దాసరి రాముతోనే అయిపోలేదు. గతంలో పద్మనాభం గారు బయట ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. హరిరామ జోగి గారు 2 ఉత్తరాలు రాశారు సార్, చేశారు. బొల్లిశెట్టి సత్యనారాయణ గారు ఆయన కూడా పవన్ కళ్యాణ్కి ఎంత మద్దతుగా నిలిచారు ఆయన ఓడిపోయినప్పటికీ. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ఆయన కూడా గెలిచిన తర్వాత బయటకు వచ్చాడు. ఆయన గెలిచిన తర్వాత బొల్లిశెట్టి గారు గెలిచిన తర్వాత బయటకు వచ్చాడు. అవును, గెలవనప్పుడు అంటే కష్టాల్లో నీతో ఉన్నవాళ్ళు, నీ కష్టానికి భుజాన్ని మోసిన రాము గారు లెటోళ్ళు ఎవరికి మరి అది ఇస్తున్నారు మీరు? అవును, ఉంటే ఉండి పోతే పోండా, ఇదే స్లోగన్. అంటే ఇప్పుడు దాసరి రాము గారిని ఇంత తీవ్రంగా అటాక్ చేయడానికి రీజన్ ఆయన మాటలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కాపుల్ని. నేను మనం కూడా చెప్పాను కదా, ముద్రగడ గారిని ఎందుకు అటాక్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు రీజన్ చెప్పనట్టు చూద్దాం. బికాస్ తెలుగుదేశం చంద్రబాబు గారు విభేదిస్తున్నారు కాబట్టి. ఇదే లాజిక్ కంక్లూజన్. అది ఇర్రెలవెంట్ కదా. అది మీ శత్రువు నా శత్రువు ఎలా అవుతాడు? ఇప్పుడు నేను మీరు మిత్రులు, మీ శత్రువులు నాకు ఎలా
వ్యతిరేక. ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ మన గ్రూప్లో ఒకడు మీకు నాకు కామన్ ఫ్రెండ్ అయ్యి మిమ్మల్ని విభేదిస్తున్నప్పుడు మీరు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి నేను వాడిని విభేదిస్తున్నావు కాబట్టి నేను నిన్ను కూడా విభేదించవలసి వస్తుంది, హరితో సరిగ్గా ఉండని చెప్పాలి. నేను చెప్పలేదు అనుకోండి, మీకు శత్రువు కాబట్టి నాకు శత్రువు అంటే బుర్ర తక్కువతనం అంటారు. ఇయర్ నేను పాసిఫై చేయాలి ఇద్దరి మధ్యలో. పాసిఫికేషన్ లేకుండా నీ శత్రువు కాబట్టి నేను తొడగొడతానంటే బుర్ర తక్కువతనం అంటారు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.